మధురం మధురం ఈ సమయం, మధురమైనది సంగమయుగము. మధురం మధురం ఈ సమయం, మధురమైనది సంగమయుగము. మధురం మధురం ఈ సమయం. సంగమయుగమై శ్రేష్టమని ఆత్మ కురిసెను మెరుపుల జల్లు. సంగమయుగమై శ్రేష్టమని ఆత్మ కురిసెను మెరుపుల జల్లు. ఆత్మ కురిసెను మెరుపుల జల్లు. మధురం మధురం ఈ సమయం, మధురమైనది సంగమయుగము. మధురం మధురం ఈ సమయం. సఫలమాయే మన ఆత్మకు కలలు, సఫలమాయే మన ఆత్మకు కలలు. తండ్రి ఇచ్చెను తరగని నిధులు. పొంగిపోయే మన కోర్కెల అలలు, పొంగిపోయే మన కోర్కెల అలలు. అర్ధమాంచు బంగారు సిరులు. మధురం మధురం ఈ సమయం, మధురమైనది సంగమయుగము. మధురం మధురం ఈ సమయం. మధురం మధురం ఈ సమయం, మధురమైనది సంగమయుగము. మధురం మధురం ఈ సమయం. ఓం శాంతి. మురళీ డేట్ 1/4/2026. మధురమైన పిల్లలారా, తండ్రి ఎవరు, ఎలా ఉన్నారో పిల్లలు మీరు కూడా నెంబర్ వార్గా అర్థం చేసుకున్నారు. ఒకవేళ అందరూ అర్థం చేసుకుంటే జనం గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. ప్రశ్న: నలువైపులా ప్రత్యక్షతా శబ్దము ఎప్పుడు వ్యాపిస్తుంది? జవాబు: ఎప్పుడైతే మనుషులకు స్వయం భగవంతుడే ఈ పాత ప్రపంచాన్ని వినాశనం చేయించి కొత్త ప్రపంచాన్ని స్థాపించేందుకు వచ్చారని తెలుస్తుందో, అందరికీ సద్గతి ఇచ్చే తండ్రి మన భక్తికి ఫలితాన్ని ఇచ్చేందుకు వచ్చారని నిశ్చయం కలుగుతుందో, అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. నలువైపులా అలజడి వ్యాపిస్తుంది. పాట: ఎవరైతే తండ్రి జతలో ఉన్నారో. ఓం శాంతి. పిల్లలు పాటలోని 2 చరణాలు విన్నారు. ఎవరైతే తండ్రి జతలో ఉన్నారో
వారికి అన్నీ లభిస్తాయని అంటారు. ఇప్పుడు ఆ తండ్రి ఎవరో ప్రపంచంలోని వారికి తెలియదు. అనేక మంది పిల్లలు ఉన్నారు. వారిలో కూడా చాలామందికి తండ్రిని ఏ విధంగా తలంపు చేయాలో తెలియదు. వారికి తండ్రిని స్మృతి చేయడం రాదు. క్షణక్షణము మర్చిపోతూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలారా, మిమ్మల్ని మీరు నేను ఆత్మ బిందువని గుర్తుంచుకోండి. తండ్రి జ్ఞానసాగర్లో వారినే స్మృతి చేయాలి. స్మృతి చేసే ప్రాక్టీసు ఎలా చేయాలి అంటే నిరంతరము స్మృతిలోనే నిలిచిపోవాలి. అంతిమ సమయంలో నేను ఆత్మ అనే స్మృతి ఉండాలి. శరీరంలో ఉన్నప్పటికీ నేను ఆత్మ అనే జ్ఞానము స్మృతిలో ఉండాలి. తండ్రి ఎవరు ఎలా ఉన్నారో యథార్థంగా చాలా తక్కువ మందే స్మృతి చేస్తారు. పిల్లలు చాలా ఎక్కువగా దేహాభిమానంలోకి వచ్చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, ఎవరికైనా ఎంతవరకు తండ్రి పరిచయాన్ని ఇవ్వరో అంతవరకు వారు ఏమీ అర్థం చేసుకోలేరు. ఆ నిరాకారుడు మా తండ్రి అని వారే గీతా భగవంతుడనే విషయము మొట్టమొదట వారికి తెలియదు. వారే సర్వుల సద్గతి దాత. వారే ఈ సమయంలో సద్గతినిచ్చే పాత్రను అభినయిస్తూ ఉన్నారు. ఈ పాయింట్స్లో ఎప్పుడైతే నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడు సాధువులు, సన్యాసీలు అందరూ కూడా ఒక్క సెకండులో వచ్చేస్తారు. భారతదేశంలో చాలా హంగామా జరుగుతుంది. ఈ ప్రపంచం వినాశం అవుతుందని తెలిసి ఏ విషయంలో నిశ్చయం ఏర్పడితే బాంబే నుండి ఆబు వరకు క్యూ ఏర్పడుతుంది. కానీ అంత త్వరగా ఎవరికీ నిశ్చయం ఏర్పడదు. వినాశనం జరుగుతుందని మీకు తెలుసు. మిగిలిన వారందరూ గాఢ నిద్రలో నిద్రిస్తూ ఉన్నారని ఉంటారు. అంతిమ సమయంలో మీ ప్రభావం వెలువడుతుంది. గీతా భగవంతుడు పరంపిత పరమాత్మ శివుడనే విషయంలో నిశ్చయం ఏర్పడడం అంత సులభం కాదు. ఈ విషయం ప్రసిద్ధమైతే మొత్తం భారతదేశమంతా శబ్దం వ్యాపిస్తుంది. ఇప్పుడు మీరు ఎవరైనా ఒకరికి అర్థం చేయిస్తే వారిని ఇంకొకరు మీపై గారిడీ జరిగిందని అంటారు. ఈ వృక్షము చాలా నిదానంగా పెరుగుతున్నది. ఇప్పుడున్నది కొద్ది సమయమే, అయినా పురుషార్థం చేసేందుకు ఆటంకమేమిదీ లేదు. మీరు పెద్ద పెద్ద వ్యక్తులకు తెలిపిస్తారు, కానీ వారికి ఏమీ అర్థం కాదు. పిల్లల్లో కూడా కొంతమందికి ఈ జ్ఞానం అర్థం కాదు. తండ్రి స్మృతి లేకుంటే ఆ స్థితి రాదు. నిశ్చయమని దేనినంటారు? బాబాకి తెలుసు. ఇప్పుడు కొంతమంది 1-2% కూడా తండ్రిని కష్టంగా స్మృతి చేస్తూ ఉన్నారు. భలే ఇక్కడ కూర్చొని ఉన్నా తండ్రిపై ప్రీతి లేదు. ఇందులో ప్రీతి ఉండాలి, అదృష్టం కూడా ఉండాలి. తండ్రి జతలో ప్రీతి ఉంటే అడుగడుగులో శ్రీమతాన్ని అనుసరించాలని భావిస్తారు. మనం విశ్వానికి యజమానులుగా అవుతాము. అర్ధకల్పం నుండి దేహాభిమానంలోకి వచ్చాము కాబట్టి ఇప్పుడు దేహీ అభిమానిగా అయ్యేందుకు చాలా కష్టపడాలి. స్వయాన్ని ఆత్మగా భావించి అత్యంత ప్రేమైన తండ్రిని స్మృతి చేయడం పిన్నమ్మ ఇల్లు కాదు. అలా స్మృతి చేస్తే వారి ముఖంలో ప్రకాశం వచ్చేస్తుంది. కన్యలకు వివాహ సమయంలో నగలు మొదలైనవి ధరిస్తే వారి ముఖంలో ఒక్కసారిగా సంతోషం వస్తుంది. కానీ ఇక్కడ ప్రియుని స్మృతి చేయకుంటే వారి ముఖం ఎలా వాడిపోతుందంటే ఆ మాట అడిగే అవసరమే లేదు. కన్యలకు వివాహమైన తర్వాత ముఖం చాలా సంతోషంగా ఉంటుంది. కొందరి ముఖము వివాహం తర్వాత కూడా జీవత్సంలా ఉంటుంది. రకరకాలుగా ఉంటారు. కొందరు ఇతర ఇళ్లకు వెళ్ళి తికమక పడతారు. ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటుంది.
తండ్రిని స్మృతి చేయడంలో శ్రమ ఉంది. అతీంద్రియ సుఖాన్ని అడగాలంటే గోపీవల్లభుని గోపగోపికలనే అడగాలని గాయనం చివరి సమయంలోనిది. స్వయాన్ని గోపగోపికగా భావించి తండ్రిని నిరంతరం స్మృతి చేయు స్థితి ఉండాలి. తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. తండ్రి వచ్చి వారసత్వం ఇస్తున్నారని తెలపాలి. ఇందులో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. లక్ష్మీనారాయణులు 84 జన్మలు పూర్తి చేసినప్పుడు అంతంలో తండ్రి వచ్చి వారికి రాజయోగాన్ని నేర్పించి రాజ్యాధికారాన్ని ఇచ్చారు. ఈ లక్ష్మీనారాయణుల చిత్రము నెంబర్ 1 చిత్రము. వాళ్ళ గత జన్మలో ఎలాంటి కర్మలు చేశారో మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చి ఆ కర్మలను నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మన్మనాభవ, పవిత్రంగా ఉండండి, ఏ పాపము చేయకండి. ఎందుకంటే మీరు స్వర్గానికి యజమానులుగా పుణ్యాత్ములుగా అవుతారు. అర్ధకల్పం నుండి మాయా రావణ్ పాపం చేయిస్తూ వచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, నా ద్వారా ఏ పాపం జరగడం లేదు కదా? పుణ్య కర్మలు చేస్తూ ఉన్నానా? గుడ్డి వాళ్ళకి దారి చూపిస్తూ ఉన్నానా? తండ్రి చెప్తూ ఉన్నారు, మన్మనాభవ. మన్మనాభవ అని ఎవరన్నారో అడగాల్సి ఉంటుంది. వారు కృష్ణుడని అంటారు, కానీ పరంపిత పరమాత్మ శివుడు అన్నాడని మీరు అంగీకరించారు. రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. శివ జయంతితో పాటు గీతా జయంతితో పాటు కృష్ణ జయంతి జరుగుతుంది. భవిష్యత్తులో మనము రాకుమారులుగా అవుతామని మీకు తెలుసు. బికారుల నుండి రాకుమారులుగా అవ్వాలి. ఇదే రాజయోగ ముఖ్య లక్ష్యము. గీతా జ్ఞానదాత శ్రీకృష్ణుడు కాదు, నిరాకారుడని మీరు రుజువు చేసి అర్థం చేయించండి. అప్పుడు సర్వవ్యాపి జ్ఞానము ఎగిరిపోతుంది. సర్వులకు సద్గతి దాత పతిత పావనుడు తండ్రి. పరమాత్ముడు ముక్తిదాత అని అంటూ మళ్ళీ సర్వవ్యాపి అని అంటారు. ఏం చెప్తారో దానిని అర్థం చేసుకోరు. ధర్మం గురించి బుద్ధికి ఎలా తోస్తుందో అలా చెప్పేస్తారు. ముఖ్య ధర్మాలు 3. దేవీ దేవతా ధర్మము అర్ధకల్పం నడుస్తుంది. తండ్రి బ్రాహ్మణ దేవత క్షత్రియ ధర్మాలను స్థాపన చేస్తారని మీకు తెలుసు. ఇది ప్రపంచంలోని వారికి తెలియదు. వారు సత్యయుగమే లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అన్నిటికంటే శ్రేష్టమైనది. కానీ వారు వారి ధర్మాన్ని మరిచి ధర్మభ్రష్టులుగా అయ్యారు. క్రైస్తవులు వారు ధర్మాన్ని వదిలిపెట్టరు. క్రీస్తు మా ధర్మస్థాపన చేశారని వారికి తెలుసు. ఇస్లాం, బుద్ధ, క్రైస్తవ ధర్మాలు ముఖ్యమైనవి. మిగిలిన చిన్న చిన్న ధర్మాలు చాలా ఉన్నాయి. ఎక్కడ నుండి వృద్ధి చెందాయో ఎవరికీ తెలియదు. మహమ్మద్ వచ్చి కొంతకాలమే అయింది. ఇస్లాం ధర్మము పాతది. క్రైస్తవ ధర్మం కూడా ప్రఖ్యాతి చెందింది. మిగిలినవి అనేక ధర్మాలు ఉన్నాయి. అందరికీ ఎవరి ధర్మాలు వారికి ఉన్నాయి. రకరకాల ధర్మాలు, భిన్న భిన్నమైన పేర్లు ఉన్నాయి. అందుకే తికమక పడుతూ ఉన్నారు. ముఖ్య ధర్మశాస్త్రాలు 4. వారికి తెలియదు. అందులో బ్రాహ్మణ ధర్మము, దేవతా ధర్మము 2 వచ్చేస్తాయి. బ్రాహ్మణ నుండి దేవతలు, దేవతల నుండి క్షత్రియులుగా అవుతారనే విషయం ఎవరికీ తెలియదు. బ్రాహ్మణ దేవతాయ నమః అని పాడతారు. పరంపిత బ్రాహ్మణ దేవత క్షత్రియ ధర్మాలను స్థాపన చేశారు. ఈ శబ్దాలు కూడా ఉన్నాయి, పలుకుతారు.
కానీ చిలక పలుకుల వలె చెప్తూ ఉంటారు. ఇది ముళ్ళ అడవి, భారతదేశం పూల తోట వలె ఉండేదని కూడా ఒప్పుకుంటారు. కానీ అది ఎప్పుడు ఎవరు తయారు చేశారో, పరమాత్మ అంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. మరి అనాథులే కదా, అందుకే జగడాలు పోట్లాటలు జరుగుతూ ఉంటాయి. కేవలం భక్తి చేస్తూ సంతోషిస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి వెలుగు ఇచ్చేందుకు వచ్చారు. క్షణంలో జీవన్ముక్తులుగా చేసేస్తారు. సద్గురు జ్ఞానాంజనాన్ని ఇవ్వగానే అజ్ఞాన అంధకారం వినాశం అవుతుంది. ఇప్పుడు మనం ప్రకాశంలో ఉన్నామని మీకు తెలుసు. తండ్రి జ్ఞాన 3వ నేత్రం ఇచ్చారు. దేవతలకు 3వ నేత్రాన్ని చూపిస్తారు, కానీ వారికి దాని అర్థం తెలియదు. వాస్తవానికి 3వ నేత్రం ఉండేది మీకే, కానీ వారు దేవతలకు ఉన్నట్లు చూపించారు. గీతలో బ్రాహ్మణుల ప్రస్తాపనే లేదు. అందులో కౌరవులు పాండవులు మధ్య యుద్ధం జరిగినట్లు గుర్రపు రథాలు ఉన్నాయని వ్రాశారు. ఏమీ అర్థం చేసుకోరు. మీరు అర్థం చేయిస్తే మీరు శాస్త్రాలు ఒప్పుకోరని అంటారు. మేము వాటిని ఎందుకు ఒప్పుకోము? అవన్నీ భక్తి మార్గపు సామాగ్రి అని మాకు తెలుసని మీరంటారు. జ్ఞానము భక్తి అని మహిమ చేయబడింది. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. భారత్వాసులు వామ మార్గంలోకి వెళ్ళి కర్మభ్రష్టులుగా అయిపోతారు కనుక మేము హిందువులమని చెప్పుకుంటారు. పతితులుగా అయ్యారు. పతితులుగా చేసిందెవరు? రావణుడు. రావణుణ్ణి తగలబెడుతూ ఉంటారు. ఇది పరంపరంగా వస్తూ ఉందని భావిస్తారు. కానీ సత్యయుగంలో రావణ రాజ్యమే లేదు. ఏమీ అర్థమే చేసుకోరు. మాయ పూర్తిగా రాతి బుద్ధిగా తయారు చేస్తుంది. రాయి నుండి బంగారంగా తండ్రే తయారు చేస్తారు. ఇనుప యుగంలోకి వచ్చిన తర్వాతనే తండ్రి వచ్చి బంగారు యుగాన్ని స్థాపిస్తారు. తండ్రి అర్థం చేయించిన చాలా కష్టంగా ఎవరో ఒకరి బుద్ధిలో కూర్చుంటుంది. ఇప్పుడు కుమారీలైన మీకు నిశ్చితార్థం జరిగింది. మిమ్మల్ని పట్టపు రాణులుగా చేస్తారు. మిమ్మల్ని ఎత్తుకొని పోయారంటే ఆత్మలైన మీకు చెప్తూ ఉన్నారు, మీరు నావారిగా ఉండేవారు, తర్వాత నన్ను మర్చిపోయారు. దేహాభిమానులుగా అయ్యి మాయకు చెందిన వారిగా అయిపోయారు. ఎత్తుకెళ్ళే విషయం ఏదీ లేదు. సదా నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. స్మృతి చేసే దానిలోనే శ్రమ ఉంది. దేహాభిమానంలోకి వచ్చి వికర్మలు చేస్తారు. ఈ ఆత్మ నన్ను స్మృతే చేయదని తండ్రికి తెలుసు. దేహాభిమానంలో వచ్చి చాలా పాపాలు చేస్తారు. కాబట్టే పాప కుండ 100 రెట్లు నిండిపోతుంది. ఇతరులకు మార్గాన్ని చూపించేందుకు బదులు స్వయం మీరే మర్చిపోతారు. ఇంకా ఎక్కువ దుర్గతిని పొందుతారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ఎక్కితే వైకుంఠ రసాన్నే పొందొచ్చు. కింద పడితే చూర్ణమైపోతారు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇందులో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. కొందరు చదువుకొని ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతారు. కొందరు నేలపై పడిపోతారు. బుద్ధి మందగిస్తే చదవలేరు. మేము ఎవ్వరికీ అర్థం చేయించలేమని కొంతమంది అంటారు. వారికి తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే నేను మీకు సుఖం ఇస్తాను. కానీ స్మృతి చెయ్యరు. స్మృతి చేస్తూ ఉంటే ఇతరులకు కూడా స్మృతి ఇప్పిస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి.
వారిని తలంపు చేయకుంటే మీరు సుఖధామంలోకి వెళ్ళలేరు. 21 జన్మల వారసత్వం నిరాకార తండ్రి నుండి లభిస్తుంది. మిగిలిన వారంతా అల్పకాల సుఖం ఇచ్చేవారు. ఎవరికైనా క్షుద్ర శక్తులు ద్వారా పిల్లలు కలిగితే, ఆశీర్వాదాలతో లాటరీ దొరికితే వారిలో నమ్మకం ఏర్పడుతుంది. ఎవరికైనా 2-3 కోట్ల లాభాలు వచ్చిందంటే చాలా మహిమ చేస్తారు. కానీ అవన్నీ అల్పకాలక కొరకే. 21 జన్మలకు ఆరోగ్యము ఐశ్వర్యము లభించదు కదా. మనుషులకు ఈ విషయం తెలియదు. వారి దోషం కూడా లేదు. అల్పకాలిక సుఖాలనే సంతోషిస్తూ ఉంటారు. పిల్లలు మీకు తండ్రి రాజయోగాన్ని నేర్పించి స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తారు. ఎంత సహజము. కొందరు ఎవ్వరికీ అర్థం చేయించలేరు. కొందరు అర్థం చేసుకున్నా యోగము లేనందున ఎవరికీ బాణము తగలదు. దేహాభిమానంలోకి వస్తే ఏదో ఒక పాపం జరుగుతూ ఉంటుంది. యోగము ముఖ్యమైనది. యోగ బలం ద్వారానే విశ్వాధికారులుగా అవుతారు. ప్రాచీన యోగాన్ని భగవంతుడు నేర్పించారు, కృష్ణుడు కాదు. స్మృతి యాత్ర చాలా మంచిది. మీరు ఏదైనా డ్రామా చూసి వస్తే బుద్ధిలో అంతా వచ్చేస్తుంది. ఎవరికైనా అర్థం చేయించేందుకు సమయం పడుతుంది. ఇది కూడా అలాగే. బీజము వృక్షము, ఈ చక్రము చాలా స్పష్టంగా ఉంది. శాంతిధామము సుఖధామము దుఃఖధామము క్షణపు కార్యమే కదా. స్మృతి కూడా ఉండాలి కదా. ముఖ్యమైనది తండ్రి పరిచయం. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు అన్నీ తెలుసుకోగలరు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: అదృష్టవంతులుగా అయ్యేందుకు ఒక్క తండ్రితో సత్యంగా ప్రీతిని ఉంచుకోవాలి. ప్రీతిని ఉంచుకోవటం అంటే అడుగడుగు ఒక్కరి శ్రీమతానుసారంగానే వేయడం. ప్రతిరోజు పుణ్యకార్యాన్ని తప్పకుండా చేయాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే చాలా పెద్ద పుణ్యకార్యము. తండ్రిని స్మృతి చేయాలి. సర్వులకు తండ్రి స్మృతి ఇప్పించాలి. వరదానము: మీ దృష్టి మరియు వృత్తి యొక్క పరివర్తన ద్వారా సృష్టిని పరివర్తన చేసే సాక్షాత్కారమూర్తి భవ. మీ వృత్తి యొక్క పరివర్తన ద్వారా దృష్టిని దివ్యంగా చేసుకుంటే దృష్టి ద్వారా అనేక ఆత్మలు తమ యథార్థ రూపము, యథార్థమైన ఇల్లు, యథార్థ రాజధానిని చూస్తారు. ఇలా యథార్థమైన సాక్షాత్కారం చేయించేందుకు వృత్తిలో కొంచెం కూడా దేహాభిమానం యొక్క చంచలత ఉండరాదు. వృత్తిని బాగు చేసుకోవడం ద్వారా దృష్టిని దివ్యంగా చేసుకోండి. అప్పుడు ఈ సృష్టి పరివర్తన అవుతుంది. చూసేవారు ఇవి కళ్ళు కావు, ఇంద్రజాలం చేసే డబ్బీలు అని అనుభవం చేస్తారు. ఈ కళ్ళు సాక్షాత్కారం యొక్క సాధనాలుగా అయిపోతాయి. స్లోగన్: సేవ చేయాలనే ఉమంగ ఉత్సాహంతో పాటు బేహద్దు వైరాగ్య వృత్తి ఉంటే సఫలతాకి ఆధారము. అవ్యక్త సూచన: మధురత యొక్క గుణాన్ని ధారణ చేయవారు ఇక్కడ కూడా మహాన్గా అవుతారు. అంతేకాక అక్కడ కూడా పదవి పొందుతారు. మధురత గలవారిని
అందరూ మహాన్ రూపంగానే చూస్తారు. ఈ మధురత విశేష గుణము ప్రతి ఒక్కరిలో ఉండాలి. మధురత యొక్క మధువు ఎవరి వద్ద ఉంటుందో వారికి ప్రతి కార్యంలో సఫలత ఉంటుంది. వారి జీవితంలో అసఫలత తొలగిపోతుంది. అచ్చా, ఓం శాంతి. జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుచుండే, జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండ చాలనయ్యా. జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుచుండే, జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండ జాలనయ్యా. శివరాత్రి రోజునందు నా తండ్రి భూమిపై అవతరించే, శివరాత్రి రోజునందు నా తండ్రి భూమిపై అవతరించే, కారణ జన్ముడమ్మా నా తండ్రి కఠినము లేనివాడు, జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుచుండే, జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండ జాలనయ్యా. దేహమే లేనందున నా తండ్రి తనువు ఆధారమనెను, దేహమే లేనందున నా తండ్రి తనువు ఆధారమనెను, ప్రకృతిన నివసించును నా తండ్రి భూమిని ఉద్ధరించే, జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుచుండే, జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండ జాలనయ్యా. బిందు స్వరూపుడమ్మా, బిందు స్వరూపుడమ్మా జనన మరణము లేనివాడు, నిష్కామి సేవ చేసే నా తండ్రి ఆత్మలను ఉద్ధరించే, జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుచుండే, జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి